హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మేము అమ్మాస్ పేస్ట్రీకి వచ్చాం. రీజన్ ఏంటంటే ఈరోజు శిరీష బర్త్డే. సో ఇదైతే 6 లేయర్స్ కేక్. దాని కాస్ట్ ఏమొచ్చి 555. చాలా చాలా డిఫరెంట్ కేక్స్ ఉన్నాయి. 1 kgs 2 kgs అలా చాలా చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. కానీ మనకైతే ఒక హాఫ్ కిలో అయితే తీసుకున్నా. ఇదేమొచ్చి 6 లేయర్ కేక్. భయ్య ఏమొచ్చి హ్యాపీ బర్త్డే శిరీష అని రాస్తున్నాడు. తర్వాత ఈరోజు మార్నింగ్ చూశారు కదా, ఏంటంటే మేము కిద్వాయ్ హాస్పిటల్కి వెళ్ళి ఫుడ్ అది పంచాము. యాక్చువల్లీ అంతా శిరీష చేసింది, పంచడం ఇవన్నీ కూడా. షీ వాజ్ వెరీ మచ్ హ్యాపీ. సో అంత చేసినందుకు కనీసం మనం దీన్ని అప్రిషియేట్ చేయాలి కదా. సో అందుకనే వచ్చి కేక్ అది ఆర్డర్ చేశాను. యాక్చువల్లీ నిన్న నైట్ అయితే మేము చిన్నగా కేక్ కట్ చేసుకున్నాం. కానీ ఈరోజైతే నేను బర్త్డే రోజు ఎలాగన్నా సరే తిన్ని ఎలాగ అప్రిషియేట్ చేయాలని చెప్పి ఒక కేక్ అయితే తీసుకున్నాను. తర్వాత కేక్ అది తీసుకుని వెళ్ళాము. అసలు కేక్ ఎప్పుడో తీసుకోవాలి, వర్షం పడుతుంది కదా, అందుకనే కేక్ తీసుకోవడానికి చాలా లేట్ అయింది. టైం అయితే 8 దాటేసింది ఇప్పుడు. అయితే ఇంటికెళ్ళి మళ్ళీ కేక్ స్టార్ట్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే మా నైబర్స్ని కూడా పిలిచాను. చిరు వాళ్ళ ఫ్యామిలీ అండ్ ఉమాశంకర్ వాళ్ళ ఫ్యామిలీ అయితే వచ్చారు. చిరు అయితే కేక్ బర్త్డే స్టార్ట్ చేశాడు, ఈజ్ లైట్ చేశాడు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ శిరీష, హ్యాపీ బర్త్డే టు యూ, గాడ్ బ్లెస్ యూ, బ్లెస్ యూ. అయితే లాస్ట్ ఇయర్ అయితే నైట్ కేక్ కట్ చేసాము. ఈసారి అయితే బర్త్డే రోజు ఈవినింగ్ ఇలా ఫ్యామిలీతో పక్కింటి నైబర్స్ అంతా కలిసి మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో ప్రియా అయితే కేక్ తినిపించింది శిరీషకి, అండ్ హ్యాపీ కూడా ప్రియా అయితే కేక్ తినిపించింది. సో ఇంకొక విషయం ఏంటంటే మా నైబర్స్ అంతా తెలుగు వాళ్ళే. సో వీళ్ళు తిరుపతి నుంచి వచ్చారు, అండ్ స్వాతి వాళ్ళు కూడా చిత్తూరు డిస్టిక్ అనుకుంటా. సో వీళ్ళంతా కూడా మా ఫ్లోర్ అంతా తెలుగు వాళ్ళం ఉన్నాము. సో చిరు భయ్య కేక్ అయితే ఇచ్చాము. దాని తర్వాత పిల్లలు అంతా కూడా కేక్ కట్ చేసుకున్నాం. దాని తర్వాత గ్రూప్ ఫోటో అయితే దిగాం. తర్వాత ఒక సెల్ఫీ దిగాం, అండ్ శ్రద్ధ అండ్ హ్యాపీ ఇద్దరు ఆడుకున్నారు. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైనా ఉమెన్ కనిపిస్తే చాలా ముచ్చట్లే కదా మరి. స్వాతి గారు డ్రెస్సులు కొనుక్కున్నారంట. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. దాని తర్వాత ఇట్స్ టైమ్ ఫర్ గిఫ్టింగ్ శిరీష. సో ఇదైతే బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాము. సో ఈ బ్యాంగిల్స్ ఏమొచ్చి ఆల్మోస్ట్ 20 grams అయితే ఉంటాయి తీసుకున్నాం. దీని గురించి మళ్ళీ ఇంకొక వీడియో అయితే పెడతాను. సో ఈ ఈ బ్యాంగిల్స్ అయితే కొన్ని ఆల్మోస్ట్ ఒక 1 month అయితే అవుతుంది. ఈరోజు ఈ బర్త్డే కోసం వెయిట్ చేసాము. సో ఇట్స్ టైమ్ టు గిఫ్ట్, అండ్ శిరీష అయితే చాలా హ్యాపీ ఫీల్ అయింది. సో ఇంకొకటి ఏంటంటే ఈ బ్యాంగిల్స్ అనేది ఎప్పటి నుంచో కొనాలనుకుంటున్నాను. సో టైం అయితే ఇప్పుడు అయింది, కుదిరింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్.